దెన్ ఇప్పుడు కామన్ మెన్కే ఇమ్యూనిటీ తెలుసు అని చెప్పాను, మీరు చెప్పండి మీకేం తెలుసు, వాట్ ఈస్ ద ఇమ్యూనిటీ? ఏదైనా సరే మనం బుక్లో ఉంది చదివేయాలి బట్టి పట్టేయాలి అనుకోకూడదు. That too, if you are writing the group 1 exam means you should understand the concept. Based on the concept you can write. For example, ఇప్పుడు బయోటెక్నాలజీ లేకపోతే సైన్స్ ఎగ్జామ్ రాసేవాడు పలానా డెఫినేషన్ పలానా వాడు ఇచ్చాడు అప్పుడు ఇచ్చాడు అని రాయాలి. మనం గ్రూప్ 1 అయ్యి రాసేది మనం వీఆర్ నాట్ ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ ద ఎనీ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు, దాని ఓవరాల్ వ్యూ మనకు తెలిస్తే చాలు. కాబట్టి ఎప్పుడు మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుని మీరు ఒక డెఫినేషన్ రాసిన ఎవరైనా ఎగ్జామినర్కి నచ్చింది అనుకోండి, ఓహో ఇది ఎవడో ఫేమస్ పర్సన్ ఇచ్చాడేమో ఈ డెఫినేషన్ అనుకుంటాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి, దేని గురించి అడిగినా మీ ఓన్ డెఫినేషన్ మీరు చెప్పగలగాలి. వాట్ ఈస్ ద ఇమ్యూనిటీ? రెసిస్టెన్స్ పవర్. ఇట్ ఈస్ ద వే ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ బాడీ ఫ్రమ్ ద డిసీజెస్ లైక్ దట్. నేను చెప్పేది కూడా నేనేం బుక్లో చూసి చెప్పలేదు. సో సింపుల్గా మీరు ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిఫెన్స్ మెకానిజం ఎగ్జిబిటెడ్ బై అవర్ బాడీ అగైనెస్ట్ ద ప్యాథోజన్స్ టు ప్రివెంట్ ద diseases. Okay, in the terms defense mechanism, you know that the defense, even our country also having the defense force to protect us from the enemy countries. In the same way in our body also we are having the defense to protect us from the pathogens. That is nothing but the immunity. What do you mean by pathogen? ఓకే, దెన్ సింప్లీ విత్ ద జస్ట్ దాన్ని ప్రిఫిక్స్ సఫిక్స్ అర్థం చేసుకుని మనం మీనింగ్ చెప్పవచ్చు. ద ప్యాథ్ ఈజ్ నథింగ్ బట్ ద డిసీజ్. పెథాలజీ సబ్జెక్ట్ మీరు ఎప్పుడైనా విన్నారా? పెథాలజీ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ అబౌట్ ద డిసీజెస్. ప్యాథ్, ద సఫిక్స్ ప్యాథ్ మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ ద డిసీజ్. దెన్ ఐఎమ్ కాలింగ్ జెన్ మీన్స్ జనరేటింగ్, దేనివల్ల వస్తుందో. సో డిసీజ్ జనరేటింగ్ ఏ సబ్స్టెన్స్ అయినా వీ కెన్ కాల్ దట్ యాజ్ ద pathogen. That can be the virus, that can be the bacteria or protozoa or fungi. So that is nothing but the immunity. మీరు కానీ రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు ఇప్పుడు వెంటంటే బాగానే ఉంటుంది రామాయణం మహాభారతం లాగా, ఓన్లీ రాముడు సీత గుర్తుంటారు మనకు ఫైనల్గా. నేను చెప్పింది కూడా అలాగే విన్నారనుకో మీకు ఓన్లీ పదాలే గుర్తుంటాయి, మీనింగ్ గుర్తుండదు. ఇమ్యూనిటీ అలా అని ఫాస్ట్గా రాసుకోండి, నేను నోట్స్ చెప్తున్నట్టు చెప్పను. Immunity is nothing but the defense mechanism exhibited by our body. అట్లీస్ట్ మేజర్ టర్మ్స్ అన్న మీరు రాసుకున్నారనుకోండి మీకు ఈజీ అవుతుంది. నేను నెమ్మదిగా మీరు నోట్స్ రాసుకునేటట్టు చెప్పనా లేకపోతే మామూలు చెప్పినా? రాసుకునేటప్పుడు చెప్పనా? టైం సరే. It is a defense mechanism which is exhibited by our body against the pathogens to prevent the diseases. So if you want to know about the immunity means నేను ఇమ్యూనిటీ చెప్తాను. బీ సెల్స్ యాక్ట్ చేసేసినాయి, మ్యాక్రోఫేజెస్ వచ్చేసినాయి, టీ సెల్స్ వచ్చేసినాయి, అవన్నీ చెప్తాను. అవన్నీ చెప్తున్నానంటే ఫస్ట్ యూ షుడ్ నో ద వాట్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. Mainly the organs of the immune system can be majorly classified as the two types. Those are primary lymphoid organs and secondary lymphoid organs. Okay, main in the immune system the lymphoid organs plays very important role. That is lymphoid organs again classified as the primary lymphoid organs and the secondary lymphoid organs. This what is the difference between the primary and secondary lymphoid organs means? Primary lymphoid organs means these are the కొంచెం అర్థమవుతుంది కదమ్మా. మళ్ళీ తెలుగులో అంటే నా లింఫాయిడ్ ఇవన్నీ చాలా పదం వేరుగా ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. తెలుగు మీడియం ఎంతమంది ఉన్నారు? మరి అంత లింఫాయిడ్ అంటే ఏదో శ్వాసరసం అలా పెద్ద పెద్ద పదాలు ఉంటాయి, పర్లేదు కదా. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఇవి ఆర్గాన్స్ అనమాట. ఎక్కడైతే లింపోసైట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ అండ్
ప్రొడ్యూస్డ్ అండ్ మెచ్యూర్డ్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే మనకి లింపోసైట్స్ మీకు తెలుసు కదా, మామూలు జనరల్గా వినుంటారు, వైట్ బ్లడ్ సెల్స్ అలాగా, అవి ఇమ్యూన్ సిస్టంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఆ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లోనే అవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో మెచ్యూర్డ్ అంటే డెవలప్ అవ్వడం జరుగుతుంది. వేరే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ మీన్స్ దీస్ ఆర్ జస్ట్ స్టోర్ హౌసెస్ ఆఫ్ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్మీ రెడీ అయిపోతుంది, దీస్ ఆర్ ద ఆర్మీ బేస్ క్యాంప్స్. ఆర్మీని అంతా రెడీ చేసి ఉంచుతాం కదా, ఎప్పుడైనా ఏదన్నా ఎవరైనా ఎనిమీ వస్తే ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. సేమ్ మన బాడీలో కూడా ఈ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో ఈ లింపోసైట్స్ అవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. అవి వెయిట్ చేస్తూ ఉంటాయి బాడీలో ఎప్పుడైనా మైక్రో ఆర్గానిజం వెళ్తుందా, వస్తే సడన్గా ట్రాప్ చేసేసి దాన్ని కిల్ చేస్తాయి. సో అర్థమైంది కదా ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి సెకండరీకి డిఫరెన్స్ ఏంటి. ప్రైమరీ అంటే ఇక్కడ టీ ఆర్ బి లింఫోసైట్స్ ప్రొడక్షన్ అండ్ మెచ్యురేషన్ జరుగుతుంది. అదే ఇక్కడైతే ప్రొడక్షన్ మెచ్యురేషన్ ఓన్లీ దే ఆర్ ద స్టోర్ హౌసెస్ అండ్ దే విల్ ట్రాప్ అనమాట. ఈ ఆర్గాన్స్ దగ్గర ఉంటాయి. ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజం వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అలా బాడీలో వెళ్తుంది అనుకోండి, దాన్ని ట్రాప్ చేయడం జరుగుతుంది. చేసి ఫాగోసైటోసిస్ అలా వేరియస్ మెకానిజమ్స్ ఉంటాయి, అలా కిల్ చేస్తాయి. ద మెయిన్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఆర్ బోన్ మ్యారో, the primary lymphoid organs are bone marrow and the thymus. bone marrow అంటే ఏంటి తెలిసే ఉంటుంది, ఎముక మధ్యలో ఉంటుంది కదమ్మా, దాన్ని మజ్జ అంటారు తెలుగులో. ఎముక మజ్జ అంటే ఈవెన్ చికెన్ అది తింటున్నప్పుడు గట్టిగా మధ్యలో లాగుతారా, అదే బోన్ మ్యారో. అలాగే మనలో కూడా బోన్ మ్యారో ఉంటుంది. ఆ బోన్ మ్యారోనే మనకి టీ సెల్స్ని మళ్ళీ సరిపెట్టట్లేదే, టీ లింపోసైట్స్ అని రాసుకోండమ్మా, నేను లేదా టీ లింపోసైట్స్ అండ్ బి లింపోసైట్స్ బోన్ మ్యారోలో ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. పైకి రాయినా చెరిపేసి పర్లేదు కదా. టీ లింపోసైట్స్ అండ్ బి లింపోసైట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద బోన్ మ్యారో. ఎముక మధ్యలో బి లింపోసైట్స్ టీ లింపోసైట్స్ తయారవుతాయి అనమాట. అలా అని ప్రతి ఎముక మధ్యలోనూ తయారవు, ఓన్లీ ఇన్ ద లాంగ్ బోన్స్. లాంగ్ బోన్స్ యొక్క బోన్ మ్యారో. బోన్ మ్యారో ఇస్ నథింగ్ బట్ ద సాఫ్ట్ టిష్యూ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బోన్ అనమాట. దాని నుంచి అది వాట్ ఆర్ ద లాంగ్ బోన్స్. నేను అడుగుతుంది వాట్ ఆర్ ద లాంగ్ బోన్స్. వేర్ ఇస్ ద ఫీమర్, వేర్ లొకేటెడ్ ఫీమర్, థై బోన్. థై బోన్. నెక్స్ట్ ఇంకా అన్నీ మీరు అంటే టర్మ్స్ మీకు కొత్త కాబట్టి వేరుగా ఉంటాయి, కానీ ఎక్కడో చదవకుండా జస్ట్ మీరు చేయొచ్చు. చెయ్యికి లాంగే కదా. ఇక్కడ ఏం బోన్ ఉంటుంది, హ్యూమరస్ బోన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హ్యూమరస్ బోన్ ఉంటుంది. అలాగే ఇక్కడ 2 బోన్స్ ఉంటాయి మనకి. ఏంటమ్మా, ఇక్కడ హ్యూమరస్, తర్వాత రేడియస్ అండ్ అల్నార్. ఓకే, అగైన్ ఆల్రెడీ యూ సెడ్ ద థై బోన్ ఈజ్ ద ఫీమర్. ఈ బిలో ద knee we are having the 2 bones, tibia and fibula, and this one is the clavicular bone. Okay, this collar joint, this is nothing but the clavicular bone. In the chest, the middle part of the bone also will be there to collect to attach all the ribs, that we are calling as the sternum. Okay, ఈ లాంగ్ బోన్స్ అన్నిట్లో కూడా ఈ బోన్ మ్యారోలో, అలానే ఈ చిన్న ఫ్యాలెంజెస్ ఇవి ఉన్నాయి, వీటిలో ప్రిపేర్ అవ్వదు. ఓన్లీ లాంగ్ బోన్స్ బోన్ మ్యారోలో మాత్రమే ఈ బి లింపోసైట్స్ అండ్ టీ లింపోసైట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. ఆ బోన్స్ పేర్లు రాయినా మీరు చదువుకుంటారు, అక్కర్లేదు కదా. హ్యూమరస్, రేడియస్ అండ్ ద అల్నార్, ఫీమర్ అండ్ ద టిబియా అండ్ ద ఫిబులా, క్లావికల్ అండ్ ద స్టెర్నం. ఈ లాంగ్ బోన్స్ అన్నిట్లో కూడా మీకు టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్ ఉంటాయి. వేరాజ్ ద బి లింపోసైట్స్ మెచ్యురేషన్ అండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బోన్ మ్యారో. అందుకే వీటిని ఏమంటున్నాం, బోన్ మ్యారో లింపోసైట్స్ అంటున్నాం. అంటే మెచ్యురేషన్, ఈ ఫార్మేషన్ బోన్ మ్యారోలోనే జరుగుతుంది, అలాగే దాని డెవలప్మెంట్ కూడా బోన్ మ్యారోలోనే జరుగుతుంది. కానీ టీ లింపోసైట్స్, నేను టీ అన్నాను, ఇవి థైమస్ లింపోసైట్స్. వై వీఆర్ కాలింగ్ యాజ్ ద థైమస్ లింపోసైట్స్ అంటే ఈ టీ సెల్స్ ప్రొడక్షన్ మాత్రమే బోన్ మ్యారోలో జరుగుతుంది. వీటి యొక్క ఇదేంటి ఇల్లు, పుట్టిల్లు ఏది అంటే బోన్ మ్యారో అనమాట టీ సెల్స్కి. దెన్ దీని యొక్క స్కూల్ మాత్రం థైమస్.
ఓకే, మన ఇంటి దగ్గర ఉంటాం, పుట్టింది మన ఇంట్లో పుడతాం, కానీ మనకి ట్రైనింగ్ కానీ మనం ఒక డాక్టర్ అవ్వాలా, ఒక యాక్టర్ అవ్వాలి, ఏదన్నా మనల్ని స్కూల్ తయారు చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈ టీ సెల్స్ని కూడా అలా డెవలప్మెంట్ మెచ్యురేషన్ చేసేది థైమస్ అనమాట. అందుకే వీటిని థైమస్ లింపోసైట్స్ అనమాట, టీ లింపోసైట్స్. అది వేరాజ్ ద బోన్ లింపోసైట్స్ అయితే ఫార్మేషను, మెచ్యురేషను రెండు కూడా ఎక్కడ జరుగుతాయి? బోన్ మ్యారోలో జరుగుతాయి. ఈ టీ సెల్స్ని మెచ్యురేషన్కి ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది థైమస్, అది థైమోసిన్. థైమస్ ఈజ్ ద లింపోయిడ్ ఆర్గాన్ అండ్ ఆల్సో వీ కెన్ సే దట్ యాజ్ ద ఎండోక్రైన్ గ్లాండ్ కూడా, అంటే హార్మోన్ రిలీజ్ చేస్తుంది కదా. థైమోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోను మెచ్యురేషన్ ఆఫ్ ద టీ సెల్స్కి రెస్పాన్సిబుల్ అనమాట. అందుకే వీటిని ఏమంటున్నాం మనం? టీ లింపోసైట్స్ అంటున్నాం. మీకు డిఫరెన్స్ అర్థమైంది కదమ్మా? బి లింపోసైట్స్ అంటే ఫార్మేషను, మెచ్యురేషన్ బోత్ హ్యాపెన్స్ ఇన్ ద బోన్ మ్యారో. But whereas for the T cells, only formation happens in bone marrow and the maturation occurs in thymus. Thymus lo maturation jarugutundannamata. And next coming to the secondary lymphoid organs. The secondary lymphoid organs are lymph node, spleen, mucosa associated lymphoid tissue malt. First you write down the notes, later I will explain. ఇది రాసేసుకోండి అమ్మ, టేబుల్ అందరూ రాసుకోండి, మీకు రాసుకుంటేనే తర్వాత ఈజీగా ఉంటుంది. చెప్పమంటారా, చదవమంటారా? కొత్త కదా. లింఫ్ నోడ్ అమ్మా, స్ప్లీన్, అండ్ దెన్ మాల్ట్, మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. అగైన్ దిస్ మాల్ట్, బాల్ట్, బ్రాంక్యూల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. గల్ట్ మీన్స్ గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. అగైన్ దిస్ ఈస్ టాన్సిల్స్, adenoids, Peyer's patches. Okay, secondary, already I said that primary lymphoid organs ante where the formation and maturation happens, whereas secondary lymphoid ఈ T lymphocytes, B lymphocytes ఇక్కడ జస్ట్ స్టోర్ అయి ఉంటాయి అంతే అమ్మ. అలా వాట్ ఈస్ ద లింప్, ఫర్ ఎగ్జాంపుల్ థైమస్ లొకేషన్ తెలుసా మీకు? వేర్ ద థైమస్ ఈజ్ లొకేటెడ్, ఎవరికైనా ఐడియా ఉందా? అక్కడ థైరాయిడ్ గ్లాండ్. The thymus is located in the sternum, anterior to the sternum. Breast bone ఉంటుంది కదా మధ్యలో, anterior to the sternum, in between the lungs and near to the heart ఉంటుంది థైమస్ గ్లాండ్. నెక్స్ట్ లింప్ నోడ్. లింప్ నోడ్ అంటే మేబీ ఎప్పుడైనా ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఎక్కడికైనా డాక్టర్కి ఎగ్జామినేషన్కి వెళ్తే ఎలా చూస్తారా? వాసిని అనే ఎక్కడైనా చూస్తారా? లింఫ్ నోడ్ ఆర్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ టు వాస్కులర్ సిస్టమ్. వాస్కులర్ సిస్టమ్ అంటే బ్లడ్ వెజల్స్ మనకి పైనుంచి కిందకు ఉంటాయా, సేమ్ అలాగే సైడ్ బై సైడ్ లింపాటిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ సిస్టంలో జస్ట్ క్యాప్స్యులేటెడ్ బీన్
బీన్ షేప్లో ఇలా ఉండి క్యాప్సూల్స్ లాగా ఆ లింపాటిక్ సిస్టమ్ అంతా కూడా ఉంటాయన్నమాట. అవే లింఫ్ నోడ్స్. ఆ లింఫ్ నోడ్స్లో మనకి లింపోసైట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ఎప్పుడైతే లింప్లో ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వెళ్తుంది అనుకోండి, వెంటనే దాన్ని క్యాచ్ చేసేస్తాయి, ట్రాప్ చేస్తాయి. ట్రాప్ చేసి దాన్ని కిల్ చేసేస్తాయి. అది మెయిన్ లింఫ్ నోడ్స్ ఫంక్షను. అది అర్థమైంది కదా లింఫ్ నోడ్స్ ఫంక్షను. నెక్స్ట్ స్ప్లీను. స్ప్లీన్ ఎప్పుడైనా విన్నారా టర్ము? ఒక బిట్టు గుర్తు రావాలి. స్ప్లీన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ దెన్ womb and tomb of RBC. womb and tomb of RBC. womb అంటే ఎక్కడైతే పుట్టుక జరుగుతుందో అది womb. tomb అంటే సమాధి. ఫస్ట్లో ఎర్లీ స్టేజ్లో ఆర్బీసీ ప్రొడక్షన్ స్ప్లీన్లో జరుగుతుంది. అలాగే తర్వాత లేటర్ స్టేజ్లో జరగదు, బోన్ మ్యారో ఫంక్షన్ తీసుకుంటుంది. బట్ స్ప్లీన్ స్టిల్ అలా ఆర్బీసీ డిస్ట్రక్షన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే స్ప్లీన్లోనే జరుగుతుంది. ఆ బిట్ గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు అడుగుతాడు విచ్ ఇస్ ద ఆర్గాన్ వూమ్ అండ్ టూంబ్ ఆఫ్ ఆర్బీసీ అని అడుగుతాడు. అలాగే స్ప్లీన్లో లింపోసైట్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ లింపోసైట్స్ కూడా ఎప్పుడైనా సరే ఆర్గాన్, ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెకండరీ లింపోయిడ్ ఆర్గాన్స్. ఇలా వీటిలో లింప్ నోడు, మాల్ట్ ఇవన్నిటిలో కల్లా స్ప్లీన్ అనేది పెద్దగా ఉంటుంది. ఎక్కడ స్ప్లీన్ సిచ్యువేట్ అయి ఉంటుంది అంటే ఆన్ ద లెఫ్ట్ సైడ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామెన్. అబ్డామెన్ని మీరు 9 కింద చేసుకోవచ్చు. అవన్నీ ఎందుకు, మీకు జస్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామెన్లో ఉంటుంది. అది కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట స్ప్లీన్. అండ్ ఆల్సో స్ప్లీను వేరియస్ సెల్స్, ఇమ్యూన్ సెల్స్ బోల్డ్ అని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెండ్రైటిక్ సెల్స్ అని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ డెండ్రైటిక్ సెల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే యాంటీజెన్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే డెండ్రైటిక్ సెల్స్, యాంటీజెన్ అంటే ఏంటి, ఏదైనా యాంటీబాడీ జనరేటింగ్ సబ్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద యాంటీజెన్. అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏ ప్యాథోజైనా యాంటీజెన్ అనమాట. అలా పలానా చోట యాంటీజెన్ ఉంది, దాన్ని వెళ్ళి తొందరగా వెళ్ళి పట్టుకోండో, తొందరగా వెళ్ళి తినేయండి అనో బీ లింపోసైట్స్కి టీ లింపోసైట్స్కి ఏం చెప్తుంది అంటే డెండ్రైటిక్ సెల్స్ చెప్తాయి. ఆ డెండ్రైటిక్ సెల్స్ అనేది స్ప్లీను రిలీజ్ చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యూకోజా అసోసియేటెడ్ లింపాయిడ్ టిష్యూ. మ్యూకోజా అంటే సాఫ్ట్ లైనింగ్. ఇప్పుడు ఏదైనా క్యావిటీస్లో నాజల్ క్యావిటీ కానీ, ఓరల్ క్యావిటీ కానీ, యూరిడ్ జెనైటల్ ట్రాక్ కానీ, లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్లో కానీ సాఫ్ట్గా ఉండే మ్యూకోజల్ ఏరియాలో అంతా కూడా లింపాయిడ్ టిష్యూ ఉంటుంది అనమాట. దాన్ని మనం మాల్ట్ అంటాం. ఈ మాల్ట్ని మళ్ళీ జనరల్గా 2గా కేటగరైజ్ చేస్తాము. అది బ్రాంకియల్ అసోసియేటెడ్. బ్రాంకియో ఎక్కడ ఉంటుంది, లంగ్స్ లోపల ఉంటాయి. బ్రాంకియో అసోసియేటెడ్ అండ్ బ్రాంకియల్లో లోపల కూడా ఈ లింపాయిడ్ టిష్యూ ఉంటుంది. అంటే గట్ అసోసియేటెడ్ లింప్. గట్ అంటే ఎనీ క్యావిటీ వీ కెన్ కాల్ దట్ యాజ్ ద గట్ అనమాట. అలాగే క్యావిటీస్ బోల్డ్ అని, ఇప్పుడు ఈ ఓరల్ క్యావిటీ ఉంది, నాజల్ క్యావిటీ, ఎనీథింగ్ అది. ఆ గట్లో కూడా మనకి కామన్గా చూసాయి టాన్సిల్స్, ఎడినాయిడ్స్, పేయస్, ప్యాచెస్. టాన్సిల్స్ ఎక్కడ ఉంటాయి చూసుంటారు కొంతమంది పిల్లలకి, అటు ఇటు గవద బిళ్ళల్లాగా వాసిపోయినాయి అలా అంటారు కదా. అవి కూడా టాన్సిల్స్ ఆల్సో నథింగ్ బట్ ద వన్ కైండ్ ఆఫ్ లింపాయిడ్ టిష్యూ అనమాట టాన్సిల్. అందుకే మనకి దగ్గు వచ్చినా ఏ వచ్చినా ఫస్ట్ ఇక్కడే అవి ఆపేస్తాయి మైక్రో ఆర్గానిజమ్స్. ఎవరికైతే వాళ్ళు ఇమ్యూన్గా వీక్గా ఉన్నారో అవి వాసిపోతాయి. అవి వాసిపోయి చిన్నపిల్లలు చాలామందికి టాన్సిలైటిస్ అలా వస్తుంది అనమాట. దాన్ని అప్పుడు టాన్సిలెక్టమీ దాన్ని చేసి రిమూవ్ చేసేస్తారు. నెక్స్ట్ ఎడినాయిడ్స్. ఎడినాయిడ్స్ ఎక్కడ ఉంటాయి, బ్యాక్ ఆఫ్ ద నాజల్ క్యావిటీ. నాజల్ క్యావిటీ ఉందా, దీని బ్యాక్ ఉంటాయన్నమాట ఎడినాయిడ్స్. అందుకే మనం పీల్చిన గాలిలో కానీ ఎందులో కానీ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే ఆ ఎడినాయిడ్స్ కూడా ట్రాప్ చేసేసి ఆ పర్టికులర్ ప్యాథోజన్ని కిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేయస్ ప్యాచెస్. అసలు విన్నారా ఈ మాట? పేయస్ ప్యాచెస్ మీన్స్ ఇంటెస్టైన్స్లో ఉంటాయి, స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉన్న లింపాయిడ్ టిష్యూ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైఫాయిడ్ పోనీ మీకు తెలియకపోయినా జస్ట్ విన్నారా, టైఫాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద వాటర్ బోర్న్ డిసీజ్ అనమాట, బ్యాక్టీరియల్ డిసీజ్. విన్నారు కదా, బోల్డ్ మందికి టైఫాయిడ్ వచ్చి ఉంటుంది. ఆ టైఫాయిడ్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా సాల్మొనెల్లా టైఫాయి అనేది అనమాట ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోద్ది డైరెక్ట్ ఇంటెస్టైన్లో. వెళ్ళినప్పుడు ఈ పేస్ ప్యాచెస్ దాన్ని మీకు బిట్ అడుగుతాడు, ఇన్ కేస్ ఆఫ్ ద టైఫాయిడ్స్ విచ్ లింపాయిడ్ ఆర్గాన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అని అడుగుతారు. ఇంటెస్టైన్స్లో ఉంటుంది అది పేస్ ప్యాచెస్. ఒకవేళ మన బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఈ పేస్ ప్యాచెస్ సాల్మొనెల్ టైఫాయిని కిల్ చేసేస్తే మనకి ఎలాంటి టైఫాయిడ్ రాదు. ఒకవేళ మనం వీక్ అయితే
ఇవి డ్యామేజ్ అవుతాయి. ఈవెన్ సమ్ కేసెస్ ఆఫ్ ద టైఫాయిడ్లో ఇంటెస్టైనల్ పర్ఫోరేషన్ కూడా జరుగుతుంది, దానికి రంధ్రం కూడా ఇంటెస్టైన్స్కి పడిపోతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్గాన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్. వాట్ ఆర్ ద ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్? లింఫాయిడ్. అందరూ చెప్పాలి, లేకపోతే ఒకళ్ళు లేపు అడుగుతాను నేను, ఎందుకంటే అందరూ చెప్పాను బాబా అని వినపడుతుంది. మీకు కూర్చున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది గ్రూప్ ఆన్సర్. ఇప్పుడు నాకు స్పష్టంగా వినపడితే నేను సింగిల్గా లేపను, లేకపోతే ఒక్కొక్కరినే లేపుతాను. వాట్ ఆర్ ద ఇమ్యూనిటీ ఆర్గాన్స్? ఫస్ట్ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనండి, లింఫాయిడ్ ఆర్గాన్స్. అగైన్ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, secondary lymphoid organs. What are the primary lymphoid organs? Bone marrow and thymus. What is the difference between primary lymphoid organs and secondary lymphoid organs? నేనే చెప్తాను. ప్రొడక్షను మెచ్యురేషను ప్రైమరీలో జరుగుతుంది, వేరాజ్ ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే అక్కడ ఓన్లీ స్టోర్ హౌస్, దేర్ ఆర్ ద ఆర్మీ బేస్ క్యాంప్ లాంటివి ఏదైనా మైక్రో ఆర్గానిజం చేస్తే ట్రాప్ చేసి దాన్ని కిల్ చేయడం జరుగుతుంది. ఇది బోన్ మ్యారో. బోన్ మ్యారోలో ఏం ప్రొడ్యూస్ అవుతాయి? టీ సెల్స్ అండ్ ఓన్లీ లాంగ్ బోన్స్ బోన్ మ్యారోలో పోతాయి. బీ సెల్స్ బోత్ మెచ్యురేషన్ అండ్ ద ఫార్మేషన్ అక్కర్స్ ఇన్ ద బోన్ మ్యారో, వేరాజ్ ద టీ సెల్స్కి ఓన్లీ ఫార్మేషన్ ఇన్ ద బోన్ మ్యారో. ఈ థైమస్ ఈజ్ ద ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ టీ లింఫోసైట్స్. ట్రైనింగ్ స్కూల్ అనమాట, ట్రైనింగ్ స్కూల్ అనుకోండి, ట్రైనింగ్ సెంటర్ అండి. ఏదైనా థైమోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది, ఆ థైమోసిన్ వల్ల టీ లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. ఈ థైమస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే జస్ట్ అబౌవ్ ద స్టెర్నమ్, ఇన్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ నియర్ టు ద హార్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఆర్ లింఫ్ నోడ్, స్ప్లీన్ అండ్ ద మాల్ట్. ఈ స్ప్లీన్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్. ఈ మాల్ట్లో అగైన్ బాల్ట్ ఇవన్నీ. ఇది మాత్రం పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మా పేస్ మ్యాచెస్ అడుగుతాడు. టైఫాయిడ్లో విచ్ లింఫాయిడ్ టిష్యూ ఈజ్ కామన్లీ ఎఫెక్టెడ్ ఇన్ ద ఇంటెస్టైన్స్ అంటే పేస్ మ్యాచెస్ అన్నారు. Okay, next we will learn about the what are the cells involved in the immune system. ఆర్గాన్స్ ఇన్వాల్వ్. వాట్ ఆర్ ద కామన్ సెల్స్ ఏ ఇన్వాల్వ్ అయినాయి అంటాం మన ఇమ్యూన్ సిస్టంలో? వైట్ బ్లడ్ సెల్స్. మామూలుగా చెప్పాలంటే వైట్ బ్లడ్ సెల్ పార్ట్ ఆఫ్ ద బోన్ మ్యారోలో టీ లింఫోసైట్, బీ లింఫోసైట్సే. కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈవెన్ మీ బుక్స్లో కూడా అలా ఇచ్చాడు, అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఆర్గాన్స్ అని రాసుకోండి. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ హెడ్డింగ్ వాట్ ఆర్ ద సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్. దోస్ ఆర్ ద వైట్ బ్లడ్ సెల్స్. ఫస్ట్ ఈ టేబుల్ అందరూ రాసేసుకోండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. White blood cells again classified into granulocytes, agranulocytes, neutrophils, eosinophils and basophils. Agranulocytes are monocytes and lymphocytes.
అయిపోయిందమ్మా. ఓకే, ద వైట్ బ్లడ్ సెల్స్ ప్లేస్ ఏ మెయిన్ రోల్. అందుకే రక్షక బొట్టులు అంటారు వైట్ బ్లడ్ సెల్, ఆర్ ద పెట్రోలింగ్ ఆర్మీ అని కూడా వైట్ బ్లడ్ సెల్స్ని అంటారు. అగైన్ దీస్ వైట్ బ్లడ్ సెల్స్ కెన్ బి డివైడెడ్ యాజ్ 2 types. దోస్ ఆర్ గ్రాన్యులోసైట్స్ అండ్ ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అంటే ఎప్పుడు కూడా సఫిక్స్ ఏ వచ్చిందంటే, ప్రిఫిక్స్ ఏ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఆబ్సెంట్. ఓకే, granulocytes means if the cells contains the granules we can call them as the granulocytes. If the cells do not contain the granules we can say that as the agranulocytes. These neutrophils, eosinophils and basophils contains the granules in their cytoplasm. Cytoplasm is nothing but fluid present within the cell. The neutrophil structure will be like this. This is the structure of the neutrophil. I said that this is the granulocyte. That means granules will be present in the cytoplasm. Cytoplasm is nothing but this is the fluid present within the cell. Cytoplasm lo granules unte వాటిని మనం granulocytes అంటాం. అందులో ఒక టైప్ ఏంటి? న్యూట్రోఫిల్స్ అన్నమాట. ఈ న్యూట్రోఫిల్స్ ని మనం ఏమంటాము అంటే, న్యూక్లియస్ ఎలా ఉంది ఇక్కడ? ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 3 ఉన్నాయి న్యూక్లియస్. ఇఫ్ ద మోర్ దెన్ 2 ఉన్నాయంటే మనం పాలీ అంటాం అనమాట. అందుకే ఈ న్యూట్రోఫిల్స్కి వేరే పేరు కూడా పాలీమార్ఫో న్యూక్లియర్ లూకోసైట్. మీరు మర్చిపోకూడదు. ఒక్కోసారి మ్యాచింగ్లో కూడా ఈ టైప్ న్యూట్రోఫిల్స్ ఇస్తారు, మీకు ఆ టైప్ ఏమి ఇస్తారు? పాలీమార్ఫో న్యూక్లియర్ లూకోసైట్ అంటాడు. మీనింగ్ అర్థం చేసుకుంటే మీరు మళ్ళీ అంత దాన్ని చూసి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకంటున్నాం? మోర్ దెన్ 2 న్యూక్లియస్ ఉన్నాయి, అది డిఫరెంట్ షేప్లో ఉంటుంది. అందుకే పాలీమార్ఫో న్యూక్లియర్ లూకోసైట్. వైట్ బ్లడ్ సెల్ కాబట్టి మనం లూకోసైట్ అంటున్నాం. అండ్ దీస్ న్యూట్రోఫిల్స్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్. మీకు ప్రాక్టికల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఏదైనా అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉందంటే ఇమీడియట్గా బ్లడ్లో దేని లెవెల్స్ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తామని అడుగుతారు. అప్పుడు మీరేం ఆన్సర్ ఇవ్వాలంటే న్యూట్రోఫిల్స్. ఎనీ ఇన్ఫెక్షన్, అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే సడన్గా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని అక్యూట్ అంటాం. క్రానిక్ అంటే మంత్స్ టుగెదర్ అలాగా ఒక టీబీ కానీ అలాంటి డిసీజెస్ వెళ్తుంటే వాటిని మనం క్రానిక్ డిసీజ్ అంటాం. అక్యూట్ ఇన్ఫెక్షన్ ఏదైనా సడన్గా వైరల్ ఫీవర్ ఆర్ ఎనీ డయేరియా, డీసెంట్రీ, అలా ఏదైనా అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉంటే ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఇన్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ న్యూట్రోఫిల్స్. మీకు క్వశ్చన్ అడిగేది అదే అడుగుతారు, వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఇన్ ద అక్యూట్ ఇన్ఫెక్షన్స్. మీరు సింపుల్గా న్యూట్రోఫిల్స్ ఉన్నాయి, 45 to 65 ఉంటాయి, ఇవి ఎంత ఉంటాయి, ఇవి ఎంత అంటే ఆన్సర్ చేయలేరు. అక్కడ అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో న్యూట్రోఫిల్స్ యొక్క కౌంట్ పెరుగుతుంది. ఇవి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా వెళ్ళిందంటే ఇమీడియట్గా ఆ సైట్కి వెళ్ళిపోయే సెల్ ఏంటి అంటే న్యూట్రోఫిల్ అనమాట. దీని అదర్ నేమ్ ఏమంటామంటే, ఇన్ని న్యూక్లియస్ లోబ్ ఇలా ఉంది కాబట్టి పాలీమార్ఫో న్యూక్లియర్ లూకోసైట్. ఇది 45 to 65% ఉంటాయన్నమాట. ఓవరాల్గా ఈ డబ్ల్యూబీసీలో గ్రాన్యులోసైట్స్ వచ్చి 70% అండ్ ఏ గ్రాన్యులోసైట్స్ వచ్చి 30% ఉంటాయి. ఈ 70%లో 45 to 60% విల్ బి న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ అనగానే 3 points గుర్తుపెట్టుకోవాలి మీరు. ద అనదర్ నేమ్ ఈజ్ పాలీమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్ అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ దీస్ కౌంట్ విల్ బి రైజ్డ్. Next is nothing but the eosinophils. We are calling this as fill is nothing but the affinity. మామూలుగా సఫిక్స్ ఫిల్ అంటే ఎఫినిటీ. ఎఫినిటీ అంటే దేనికన్నా మనకి లైకింగ్ కానీ దానికి అటాచ్ అయితే దాన్ని ఫిల్ అంటాం. ఇక్కడ న్యూట్రోఫిల్స్ అని ఎందుకు అంటున్నాం అంటే, వీడి యాసిడ్స్ కానీ బేసిక్ కానీ దేనికి రియాక్ట్ అవ్వవు ఈ సెల్స్ మన ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు, అందుకే న్యూట్రోఫిల్స్. ఈస్నోఫిల్స్ అంటే యాసిడ్కి అవి రియాక్ట్ అవుతాయి, స్ట్రెయిన్ అవుతాయి అనమాట. బేసోఫిల్ అంటే ఆల్కలైన్కి బేస్కి స్ట్రెయిన్ అవుతాయి, అందుకే బేసోఫిల్స్ అంటున్నాం. మ్యాక్సిమం సైన్స్లో గుడ్డిగా ఏ పేరు పెట్టరు, దాన్ని ఆ టర్మ్లోనే మీరు అర్థం చేసుకున్నారంటే దాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇచ్చేవచ్చు. ఈస్నోఫిల్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎలర్జిక్ రియాక్షన్స్లో
ఇవి ఎలర్జీస్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మీకు ఎగ్జామ్లో ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద బ్రాంకియల్ ఆస్తమా, ఆస్తమా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎలర్జిక్ డిజార్డర్, అప్పుడు బాడీలో మీకు ఏ లెవెల్స్ ఇంక్రీజ్ అయి ఉంటాయంటే మీరు ఆన్సర్ ఈస్నోఫిల్స్ పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ ద ఎలర్జిక్ రియాక్షన్స్ ఈస్నోఫిల్ విల్ యాక్ట్ అనమాట, అందుకే ఈస్నోఫిల్స్ కౌంటు పెరుగుతుంది. వేరాజ్ ద బేసోఫిల్స్ ఇవి 1 to 5% ఉంటాయి. బేసోఫిల్స్ ఓన్లీ 0.5 to 1% మాత్రమే ఉంటాయి, కానీ ఇవి లార్జెస్ట్ అనమాట. కంపేరిటివ్ న్యూట్రోఫిల్స్ కన్నా ఈస్నోఫిల్స్ కన్నా సైజు ఎక్కువగా ఉన్నది ఏంటి అంటే బేసోఫిల్. బేసోఫిల్ ఫంక్షన్ కూడా రిలీజింగ్ ద హెపారిన్. హెపారిన్ ఏమి యాక్షన్, వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ హెపారిన్? యాంటీ కోయాగులెంట్ అనమాట. ఇవి బేసోఫిల్స్ హెపారిన్ రిలీజ్ చేస్తాయి. తర్వాత ఐజీఈ అని ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి, వాటి ప్రొడక్షన్లో కూడా ఈ బేసోఫిల్స్ అనేవి ఉపయోగపడతాయి. హెపారిన్ రోల్ ఏంటంటే ఎప్పుడైతే యాంటీ కోయాగులెంట్కి ఏదైనా ఇంజురీ జరిగినా డ్యామేజ్ జరిగినా వెంటనే క్లాట్ కట్టకనిపోవడం వల్ల బ్లడ్ అనేది అక్కడికి ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అయిందో ఈ ఇమ్యూన్ సెల్స్ అన్నీ కూడా ఆ సైట్కి వెళ్ళి రిపేర్ చేస్తాయి. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బేసోఫిల్స్. And next coming to the agranulocytes. Agranulocytes, one of the important one is the monocytes. Monocytes only 2 to 8% will be there. ఈ ఇవన్నీ కూడా ఏ గ్రాన్యులోసైట్స్ అంటున్నాను కాబట్టి దీని యొక్క సైటోప్లాజంలో ఇలా గ్రాన్యూల్స్ అనేవి ఉండవు. ఈ మోనోసైట్స్ కూడా విత్ ఇన్ ద వాస్కులర్ సిస్టంలో ఉంటే వీటిని మోనోసైట్స్ అంటాం. వాస్కులర్ సిస్టమ్ కాకుండా బయటకు వచ్చినాయి అనుకోండి బ్లడ్ వెజల్స్ నుంచి టిష్యూస్లోకి, వీటి పేరు నేమ్ ఎలా చేంజ్ అవుతుందంటే మ్యాక్రోఫేజెస్. ఓకే, ఓన్లీ దీస్ మోనోసైట్స్ వెన్ ఎవర్ దే కమ్ అవుట్ ఆఫ్ ద వాస్కులర్ సిస్టమ్ we can say those as the macrophages. ఎందుకు వచ్చేస్తే వాస్కులర్ సిస్టమ్ని అంటే అవి వాస్కులర్లో మీకు మెంబ్రెయిన్ పెరిమిబిలిటీ అవన్నీ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకున్నారంటే మళ్ళీ మీకు కష్టం అవుతుంది, మనం అంత అర్థం చేసుకోగల. జస్ట్ మీరు అనుకోండి వాస్కులర్ సిస్టమ్ అంటే బ్లడ్ వెజల్స్లో ఉన్నంత వరకు వీటిని ఏమంటాం? మోనోసైట్స్ అంటాం. బ్లడ్ వెజల్స్ కాకుండా ఎక్స్ట్రా వాస్కులర్ అంటే అవుట్ ఆఫ్ వెజల్స్ వస్తే వీటికి వేరే కింద పరివర్తనం చెందుతాయి. అలా పరివర్తనం చెందిన వాటిని మనం ఏమంటాం అంటే మ్యాక్రోఫేజెస్. మ్యాక్రో మీన్స్ మ్యాక్రో అంటే బిగ్, మైక్రో అంటే స్మాల్, అందుకే మైక్రో ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా అవి మన కళ్ళకు కనపడవు కాబట్టి మైక్రో అంటాం. మ్యాక్రో ఉంటే పెద్దగా. ఫేజ్ అంటే ఈటర్ అనమాట, ఫేజ్ అంటే ఈటింగ్ అని అర్థం. పెద్ద బిగ్ ఈటర్సే ఈ మోనోసైట్స్. మీకు ఏం చెప్పాను, ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్లో ఏట్ల కౌంట్ పెరుగుతుంది? న్యూట్రోఫిల్స్. క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ మోనోసైట్స్ కౌంట్ పెరుగుతుంది. ఆ బిట్ మీకు అడిగితే ఇది అడుగుతారు. ఎక్యూట్ ఇన్ఫెక్షన్ అయితే ఇమీడియట్గా అంటే ఇవి యాక్ట్ చేస్తాయి, కానీ ప్రొలాంగ్డ్ ఇప్పుడు వాట్ ఆర్ ద కెన్ యూ ఎగ్జాంపుల్ ఎనీ క్రానిక్ డిసీజ్? ఎనీ క్రానిక్ డిసీజ్ ఎగ్జాంపుల్? ట్యూబర్క్లోసిస్ ఆర్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే మ్యాక్సిమం లోపల క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. అలా ఉన్న ఏ సిచ్యువేషన్ అయినా సరే క్రానిక్ కండిషన్స్ మనకి ఏ లెవెల్స్ ఎక్కువ కనబడతాయంటే మోనోసైట్స్ ఇంక్రీజ్ అయి ఉంటాయి. ఇవి ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ నుంచి బయటకు వస్తాయో అవి మ్యాక్రోఫేజెస్ కింద రూపాంతరం చెందుతాయి. ఈ మ్యాక్రోఫేజెస్ కూడా కొన్ని మొత్తం బాడీ అంతా ఉంటాయి, అలాగే కొన్ని పార్ట్స్లో ఫిక్స్డ్గా ఉంటాయి. అలా ఫిక్స్డ్గా ఉన్న పార్ట్లు ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో వీఆర్ కాలింగ్ దమ్ యాజ్ ద కుప్పర్ సెల్స్. మీకు అడుగుతాడు వాట్ ఆర్ ద కుప్పర్ సెల్స్ అంటాడు, అవి మ్యాక్రోఫేజెస్. అవి ఎక్కడ ఉంటాయి? లివర్లో ఉంటాయి. అలాగే ఆల్వియోలో కూడా కొన్ని మ్యాక్రోఫేజెస్ ఉంటాయి, వాటిని ఏమంటాం? ఆల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ అంటాం. ఆల్వియోలో ఎక్కడ ఉంటుంది? చిన్నప్పుడు అంతా మనం బయాలజీ చదువుకుని వచ్చాం కదా, మన ఎంసెట్ కూడా రాసి ఉంటాం బైపీసీ అయితే, పోనీ సైన్స్ గ్రూప్ కాకపోతే అనుకోవచ్చు. ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ ఈజ్ ఆల్వియోలై. ఆల్వియోలోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అలా ఆక్సిజనేటెడ్ బ్లడ్ కింద. అలా ఆల్వియోలో కూడా మ్యాక్రోఫేజెస్ ఉంటాయి, అవి ఆల్వియోలార్ మ్యాక్రోఫేజెస్. ఈ మోనోసైట్స్ అవుట్ ఆఫ్ ద వాస్కులర్ సిస్టమ్ వస్తే మ్యాక్రోఫేజెస్ కింద రూపాంతరం చెందుతాయి. ఈ మ్యాక్రోఫేజెస్ బాడీ అంతా సర్క్యులేట్ అవుతాయి, కొన్ని పార్ట్స్లో అలా ఫిక్స్డ్గా ఇంక ఉండిపోతాయి. లివర్లో అయితే కుప్పర్ సెల్స్. ఇవన్నీ కూడా మొదటిసారి వింటారు కాబట్టి మీకు టర్మ్స్ కొత్తగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ మళ్ళీ మీరు వింటే గుర్తుంటుంది, లేకపోతే మళ్ళీ తర్వాత గ్రీక్ లాంగ్వేజే అవుద్ది మీరు అలా వదిలేస్తే. అదే లంగ్స్లో అయితే
alveolar ఓకే. మోనోసైట్స్ మీకు క్రానిక్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో ఏమో న్యూట్రోఫిల్స్ అబ్జర్వ్ చేస్తారు, అదే క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో అయితే మోనోసైట్స్ యొక్క కౌంట్ అనేది పెరుగుతుంది. ఈ మెయిన్గా ఫాగోసైటోసిస్లో పనిచేస్తాయి. వాట్ యు మీన్ బై ఫాగోసైటోసిస్? ఫాగో ఈజ్ నథింగ్ బట్ ద ఎన్గల్ఫింగ్ అనమాట. ఇప్పుడు మోనోసైట్స్ ఇలా ఉన్నాయి, ఈ సెల్ ఇలా ఉంటుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా కానీ ఏదన్నా ఇలా వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు ఇవి ఇలాగ లోపలికి దీన్ని లాగేస్తాయి, ఎన్గల్ఫ్ లోపలికి లాగుతాయి అనమాట. లాగి తర్వాత మీకు ఇక్కడ ఈ సెల్లో ఏముంటాయంటే హార్మోన్స్, లైసోజోమ్ అని ఒక హార్మోన్, ఒక కెమికల్ ఉంటుంది. ఆ లైసోజోమ్తో ఇది కలిసి ఫాగోలైసోజోమ్ ఫామ్ అవుతుంది. అంటే మీకు సపరేట్గా చెప్పాలి ఆ టాపిక్, ఒక్క దాంట్లో కుదరదు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫాగోసైటోసిస్ ప్రక్రియ ద్వారా మోనోసైట్స్ బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ ఎనీ ప్యాథోజన్ని కిల్ చేస్తాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫాగోసైటిస్ అనేది మళ్ళీ సపరేట్ టాపిక్ చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద లింఫోసైట్స్. లింఫోసైట్స్ 20 to 30% ఉంటాయి. లింఫోసైట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్. ఇందులో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ న్యూట్రోఫిల్స్ గురించి అడుగుతారు. వాట్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఇన్ అవర్ బాడీ ఇఫ్ దేని ప్యాథోజన్ అటాక్స్ అవర్ బాడీ? ఏదో అయితే ఫస్ట్ ఇమీడియట్గా నేనున్నాను అని పరిగెత్తుకుంటూ వచ్చేది న్యూట్రోఫిల్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో. క్రానిక్గా ఇంకా అలా లాంగ్ టైం ఉందంటే మనకు పెరిగేది మోనోసైట్స్. ఈ మోనోసైట్స్ కూడా విత్ ఇన్ ద వాస్కులర్ సిస్టమ్ ఉంటే మోనోసైట్స్ అంటాం, అవుట్ ఆఫ్ ద వాస్కులర్ సిస్టమ్ వస్తే వాటిని మ్యాక్రోఫేజెస్ అంటాం. ఈ బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఆర్గాన్స్లో మాత్రం ఫిక్స్డ్గా ఉండిపోతాయి. అలా ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో కుప్పర్ సెల్స్, మీకు లివర్లో ఉండే మ్యాక్రోఫేజెస్ నేమ్ అడుగుతాడు. ఇప్పుడు ఈ టైప్ మ్యాక్రోఫేజెస్ ఇస్తాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో, ఆ టైప్న కుప్పర్ సెల్స్ అని ఇస్తారు. అప్పుడు మీరు మ్యాచ్ చేయగలగాలి. అదే లంగ్స్లో అయితే ఆల్వియోలార్ మ్యాక్రోఫేజెస్. లింఫోసైట్స్ ఆర్ టీ అండ్ ద బి లింఫోసైట్స్. ఈ టీ లింఫోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెల్ మీడియేటెడ్ మళ్ళీ చెప్తాను నేను సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో. టీ లింఫోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ and B lymphocytes are responsible for the humoral immunity. That is nothing but the immunoglobulins mediated immunity. అందరికి బోర్ కొడుతుందా? మరి పాపం ఎనర్జీ అయిపోయినట్టే కనబడుతున్నారు. అందులో ఏమో కొత్త పదాలు చాలా చెప్పనా? లేకపోతే బ్రేక్ ఏమైనా తీసుకుంటారా? మరి అందరి కళ్ళు కూడా నిద్రపోయేటట్టే ఉన్నాయి. నేను ఇది చెరిపేస్తాను, చెప్పండి, ఒక్కో దాని గురించి అడుగుతాను. వాట్ ఆర్ ద సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్? వాట్ ఆర్ ద సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్? సెల్స్ ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ granulocytes and agranulocytes. What are the granulocytes? న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, బేసోఫిల్స్. ఈజీగా గుర్తుపెట్టేసుకోండి. యాసిడ్కి స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి మనం ఎసిడోఫిల్స్ అని కూడా అనొచ్చు ఈస్నోఫిల్స్ని. బేస్కి స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి బేసోఫిల్స్. దేనికి అవ్వవు కాబట్టి అవి న్యూట్రోఫిల్స్. బేసోఫిల్స్ అనేది బేస్ కదా, స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఈ గ్రాన్యులోసైట్స్ అన్నిటికన్నా పెద్దగా ఉండేది ఏంటి? బేసోఫిల్. ఏంటో అది వచ్చిందా? బేసోఫిల్. న్యూట్రోఫిల్స్ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ యాక్ట్స్ ఇన్ ద అక్యూట్ ఇన్ఫెక్షన్స్, ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ద అక్యూట్ ఇన్ఫెక్షన్స్. ఈస్నోఫిల్స్ వచ్చి ఎలర్జిక్ రియాక్షన్స్, బ్రాంకియల్ ఆస్తమా కానీ ఏదైనా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ కానీ, ఇప్పుడు డస్ట్ ఉంది కొంతమందికి పడదు, టకటక తుమ్ముతారు, అలాంటి రియాక్షన్స్ కూడా ఈస్నోఫిల్స్ రెస్పాన్సిబుల్. బేసోఫిల్స్ వచ్చి హెపారిన్, హిస్టమిన్ అలాంటి రిలీజ్ చేస్తే అవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్స్కి రెస్పాన్సిబుల్. నెక్స్ట్ గ్రాన్యులోసైట్స్. ఏ గ్రాన్యులోసైట్స్ ఏంటి? మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. మోనోసైట్స్ అవుట్ ఆఫ్ ద వాస్కులర్ సిస్టమ్ ఉంటే ఏమంటాం? మ్యాక్రోఫేజెస్. లివర్లో ఫిక్స్డ్గా అలా ఉండే సెల్స్ని మ్యాక్రోఫేజెస్ని ఏమంటాం? కుప్పర్ సెల్స్. అదే లంగ్స్లో ఉండేది ఆల్వేలార్ మ్యాక్రోఫేజెస్. అండ్ లింఫోసైట్స్ ఆర్ టీ అండ్ బి. టీ లింఫోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ cell mediated immunity, whereas the B lymphocytes are responsible for humoral immunity or immunoglobulins mediated immunity. Very good, బాగానే రెస్పాండ్ అయ్యారు. చైనా కంటిన్యూ చేయమంటే చేస్తానమ్మా, లేకపోతే లేదు. చైనా
అండ్ నెక్స్ట్ వీ విల్ జస్ట్ ఇప్పుడు రియల్ టాపిక్ ఇమ్యూనిటీకి వెళ్దాం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ హౌ ద వ్యాక్సిన్ విల్ వర్క్ అండ్ వాట్ ఈస్ ద ఇమ్యునైజేషన్ షెడ్యూల్. మీకు కంపల్సరీ ఇమ్యూనిటీ నుంచి అయితే ఒక టాపిక్ ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత ఈరోజే మీరు కానీ మీ బుక్స్ చేసి రివైజ్ చేస్తే బాగా అర్థమవుతుంది. మీరేం అంత బుర్ర పెట్టి చదివేక్కర్లేదు. ఈ కాన్సెప్ట్స్ మాత్రం మీ మైండ్లో పెట్టుకుంటే మాత్రం. సో ఇమ్యూనిటీ ఎంతో కొంత మీకు తెలిసి ఉంటుంది. ఏం టైప్స్ ఎంతో తెలిసి ఉంటుంది కదా. మరి ఎవరిని అడిగినా చెప్పేస్తున్నారు. ఈవెన్ మార్కెట్లో కూడా లేబుల్ ఏముంటాయి తెలుసు, ఏదైనా డ్రింక్ మీద ఇమ్యూనిటీ బూస్టింగ్, ఈవెన్ చాక్లెట్లు కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ చాక్లెట్లు వస్తున్నాయి. టైప్ తెలిసి ఉంటాయి కదా ఇమ్యూనిటీ. న్యాచురల్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్. వెరీ గుడ్. ఓకే, ద ఇమ్యూనిటీ టైప్స్ బ్రాడ్లీ వీ కెన్ డివైడ్ యాజ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. Physical barriers, physiological, cellular, cytokines. Natural, artificial. Okay, broadly we can divide the immunity into innate and the adequate immunity. Innate is nothing but the in means inside, nate means birth. By birth itself, whatever the immunity we are having, that we are calling as the innate immunity. అంటే జన్మతః మనకి ఏదైతే ఇమ్యూనిటీ ఉందో దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. అది సంక్రమిత ఇమ్యూనిటీ. ఇది అడాప్టివ్ అంటే అర్జిత. ఈ ఇన్నేట్ కూడా మనకి ఎలా వస్తుంది? అగైన్ దిస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ కెన్ బి డిస్క్రైబ్డ్ అండర్ 4 హెడ్డింగ్స్. ఇవి నేను 4 హెడ్డింగ్స్ ఇచ్చాను, ఒక్కొక్కళ్ళు ఒకలా ఇస్తారు. మీకు బెటర్ అండర్స్టాండింగ్స్ నేను ఇలా 4 హెడ్డింగ్స్లో చెప్తున్నాను. 1 ఈజ్ ద ఫిజికల్ బ్యారియర్స్. ఫిజికల్ బ్యారియర్ ఇప్పుడు మన ఇండియాని సేవ్ చేయాలనుకోండి, మనకు ఫెన్సింగ్ ఉంటుందా మనకి కాశ్మీర్కి? ఇన్ ద సేమ్ వే మన బాడీ ఆర్గాన్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకున్న ఫెన్సింగ్ ఏంటి? స్కిన్.